నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. ఈరోజు చిన్న టబ్లోంచి పసుపు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలాంటి క్రేట్లలో 3 క్రేట్లో పెడితే ఇది ఒక్కటి మిగిలిందండి. 2 కోళ్ళు ఎదురింటోళ్ళు పెంచుకుంటున్నారు. అవి వచ్చి కింద పెట్టాను. ఈ మొక్కలు దువ్విసి పోయాయి. ఒక్క క్రేట్లో మిగిలింది. ఇది ఎంత పసుపు వస్తుందో చూద్దామండి. నాకు ప్రతి సంవత్సరం 2 కేజీలు పసుపులాగా వచ్చేది. నాకు సంవత్సరానికి సరిపోయేది. అలాగన్నా ఇంట్లో వాడికి నాకు చూడండి ఎంతంత కొమ్ములు పారాయో చూసారా. ఈ పసుపు తీసాక మళ్ళీ ఈ మట్టిలో కొత్త మట్టి వర్మీ కంపోస్ట్ కలిపి మళ్ళీ ఆ క్రేట్లో ఎత్తేసి మళ్ళీ పసుపు ఉడిచేస్తానండి వెంటనే. ఇవ్వండి మా రాకి చూడండి మట్టిలోకి వచ్చేస్తానని అల్లరి చేస్తుంది. మా మేనకోడలు కొంచెం సాయం చేసిందండి. ఈ క్రేట్ అది వంపేటప్పుడు చేసేటప్పుడు ఒక చేత్తో మొబైల్ పట్టుకొని వీడియో తీయడం, ఒక చేత్తో కదండి తనే వచ్చి చేస్తుంది. ఇవ్వండి అల్లరి చేస్తుంది మా రాకి వచ్చేస్తానని మట్టిలోకి. సరే ఇంకా అయిపోయిందండి. మట్టి ఎప్పుడైనా పసుపు వేసుకునేటప్పుడు ఎంత గుల్లగా ఉండాలండి. ఇదిగోండి క్రియేటెడ్ మట్టి పంపేసరికి ఎంత మెత్తగా ఉంది చూసారా. ఇలాగైతేనే పసుపు బాగా పారుతుంది. ఇదిగోండి ఇది వచ్చింది. ఒక 1/2 కేజీ 30 కేజీ సుమారు ఉంటుంది. ఇదిగోండి తెల్ల నేరేడు మొక్క. కిందని మొక్కలు చాలా పెట్టానండి. తెల్ల నేరేడు, స్టార్ ఫ్రూటు, దానిమ్మ, ఇవన్నీ మల్బరీ, సీతాఫల్. కిందన పెట్టిన దానిమ్మ మొక్క అండి ఇది. డ్రాగన్ ఫ్రూట్ చూసారా పిచ్చికి ఎలా గూడు కట్టుకుందో సంపంగి మొక్కతో ఆకులతోటి. ఇవన్నీ మొక్కలు పెట్టాను, చాలా మొక్కలు పెట్టాను. బ్యాక్ సైడ్ అండి ఇది. సరే ఎలా గుర్తులేసాయో దానిమ్మ. క్రిందటి సంవత్సరం బాగా కాసాయండి. ఈ సంవత్సరం కొంచెం తక్కువే. నాకు కొంచెం మా మనవరాలతో మరి అవ్వలేదు, చిన్నపిల్ల ఉంది ఇంట్లో. ఈ లిక్విడ్లు అవి ఇవ్వడం కొంచెం తక్కువైంది. మన ఇంట్లో చేసుకున్న బనానా లిక్విడ్, ఎగ్ లిక్విడ్ అన్నీ పైన ఇచ్చేస్తున్నాను. కిందన కొద్దిగా ఇవ్వడం కొంచెం పూత కాత తగ్గే. కిందని పైన బాగానే కాస్తున్నాయి టెర్రస్ మీద. ఈ భూమిలో వేసాం కదా అని ఒక ఆలోచనతో ఈ కొంచెం ఇటు లిక్విడ్ ఇస్తున్నాను. మన సేంద్రియ ఎరువుల పద్ధతిలో మనం మొక్కలు పెంచుకుంటున్నాం కదండి. అందుకే మనం ఏ ఒక్క ఎరువులు పురుగు మందులు వేయకూడదు. మన ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్టేజ్, వర్మీ కంపోస్టు, నెక్స్ట్ మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్లే ఇవ్వాలి. నేను మొక్కలకు అవి పెంచుతున్నానండి. మా ఇంట్లో వచ్చిన పప్పు నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఏవి వేస్ట్ కావు. ఈ మొక్కలకి చక్కగా కింద వేసుకున్న మొక్కలకైతే ఇవన్నీ అందుతున్నాయి. మీద మొక్కలకి మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇస్తున్నాను. 1/2 కేజీ 30 కేజీ వచ్చిందండి సుమారు. ఇవ్వండి.